ఎగువన కురుస్తున్న కుండపోత వర్షాలతో జంట జలాశయాలైన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లోకి భారీగా వరద నీరు చేరుతోంది. ఈసా, మూసీ నదుల నుంచి పెద్ద ఎత్తున వరద ప్రవాహం జంట జలాశయాల్లోకి చేరడంతో అవి నిండు కుండలా మారాయి. గంట గంటకు వరద పెరుగుతుండటంతో జలమండలి అధికారులు 2 జలాశయాల గేట్లను ఎత్తి మూసీలోకి నీటిని వదులుతున్నారు. సాయంత్రం 4 గంటల వరకు ఉస్మాన్ సాగర్ 11 గేట్లు, 7 గేట్ల మేర ఎత్తి 7,986 క్యూసెక్ల నీటిని దిగువకు వదిలారు. అలాగే హిమాయత్ సాగర్ 6 గేట్లు 3 అడుగుల మేర ఎత్తి 6,103 క్యూసెక్కుల నీటిని వదిలిపెట్టారు. జలాశయాల్లో నుంచి నీరు భారీగా వదలడంతో మూసీలో వరద ప్రవాహం ఎక్కువైంది. నార్సింగి, మంచురేవుల వద్ద రహదారిపై వరద నీరు పోటెత్తడంతో ఆ మార్గంలో రాకపోకలు నిలిపివేశారు. అలాగే పురాణాపుల్, చాదర్ఘాట్, ముసారాంబాగ్ వద్ద మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ముసారాంబాగ్ వంతెన వద్ద కూడా వాహనాల రాకపోకలు పోలీసులు నిలిపివేశారు. మూసీకి వరద పోటెత్తడంతో పరివాహక ప్రాంతాల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అఫ్జల్గంజ్ వద్ద శివాజీ వంతెన కింద భూలక్ష్మి ఆలయ సమీపంలో నివసిస్తున్న 55 కుటుంబాలను గోడెకి ఖబర్ ప్రాంతంలోని కమ్యూనిటీ హాల్కు జీహెచ్ఎంసీ అధికారులు తరలించారు. గ్రేటర్ హైదరాబాద్లో వర్షాలతో పాటు మూసీలో వరద ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ అధికారులతో సమీక్షిస్తూ అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. అలాగే జలమండలి ఎండీ కూడా జంట జలాశయాల్లో వరద నీటి విడుదలపై వివరాలు ఆరా తీస్తూ సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నారు. వచ్చే 2 రోజుల పాటు జలమండలిలో సిబ్బంది, అధికారులకు సెలవులు రద్దు చేసినట్లు ఎండీ అశోక్ రెడ్డి తెలిపారు. సెలవులో ఉన్న ఉద్యోగులంతా వెంటనే విధుల్లోకి చేరాలని జలమండలి ఎండీ ఆదేశించారు.